గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది 23 సీట్లు. అది ఒక వేవ్ లాగా జగన్ వేవ్ వచ్చినటువంటి సందర్భంలో కూడా గెలిచారు అంటే ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ సెగ్మెంట్ అయ్యుండాలి. లేదా ఆ నాయకుడి స్ట్రాంగు కలిపితే అక్కడ సాధ్యమైంది. ఆ 23 మందిలో నలుగురు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. అందులో కర్ణం బలరాం ఒకరు. తనని మార్టూరు నుంచి తీసుకొచ్చి చీరాల్లో పెడితే చీరాల్లో విజయం సాధించారు. అంతకుముందు ఎదురు దెబ్బతింటున్నటువంటి కన్నం బలరాం చీరాల్లో విజయం సాధించారు. అయితే ఆయన కాస్త వైసీపీలోకి వెళ్ళారు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం బాట పట్టారా, తెలుగుదేశం పార్టీకి వెళ్ళడానికి ప్రయత్నించారు అని చంద్రబాబు గారు చెప్తున్నారు. ఆయన స్వయంగా చీరాలలో మాట్లాడినటువంటి ఏదైతే తాజాగా పర్చూరు సభలో మాట్లాడిన మాట ఒకసారి విందాం. డంపింగ్ యార్డ్కి పంపించాలి, అవునా కాదా? అలాంటి వ్యక్తి ఇంకో పక్కన చీరాల మొన్నటి వరకు 19 వరకు మనమే గెలిపించాం. దుర్మార్గుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో బాగుకోవచ్చని పరిగెత్తా వెళ్ళాడా లేదా? కష్టాల్లో మనతో లేడు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు, మళ్ళా నన్ను గెలిపించండి, నేను మళ్ళా తెలుగుదేశానికి వస్తానని. అమాయకులు అడుగుతున్నాను మిమ్మల్ని, మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలా లేదా అని అడుగుతున్నా, సిద్ధమవునా కాదా అని అడుగుతున్నా. ఇది బాగానే ఉంది. అంటే ఒక ఆస్పెక్ట్లో మోసం చేశారు కాబట్టి కర్ణం బలరాము అంటే కర్ణం బలరాం మా దగ్గరకు వస్తానంటే నేను వద్దన్నాను అన్నటువంటి. ఇక్కడ రెండు కోణాలు. ఒకటి నిజంగా కర్ణం బలరాం ఈయన అడిగితే ఈయన ఇట్లాగ రానుంది. రెండవది ఆయన మీద ఒక అపనమ్మకాన్ని జగన్కి కల్పించడం అన్నట్టు. ఇంకోటి ఎథిక్స్ గురించి బాబు గారు మాట్లాడితే నవ్వులాటగా ఉంటుంది. 23 మంది ఎమ్మెల్యేలు కష్టకాలంలో జగన్ గెలిపించుకుని వస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ లాక్కుంటే వాళ్ళకి టికెట్లు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఎథిక్స్ గురించి మాట్లాడితే ఏముంటుంది? పార్టీని నమ్ముకున్న పార్టీకి కష్టకాలంలో వదిలేశారంటే ఇప్పుడు పార్టీకి ఎదురుగుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లాక్కుంటున్నప్పుడు లేదా? కాబట్టి ఇందులో రాజకీయాల్లో ఎథిక్స్ గురించి మాట్లాడడం, అది కూడా చంద్రబాబు గారు మాట్లాడడం కామెడీగా ఉంటుంది. కాకపోతే కర్ణం బలరాం తన నోటితో సమాధానం చెప్పాల్సి ఉంది ఈ విషయం మీద.